మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ మీదికి ఈటెల రాజేందర్ సార్ ఇరుసుక పడ్డాడంటే మామూలుగా ఇరుసుక పడలేదు. ఈటెల సార్ ఇన్ని దినాల ఆయన రాజకీయ అనుభవంలో ఎన్నడూ కూడా ఎవ్వరు కూడా యనుమల రేవంతాల సార్ను అన్నట్టు అనలేదుగా అవ్వచ్చు. అంతగానం ఏమనడే బాలన్న అంటారా ఈటెల సార్ మాటలనే ఇనుండ్రి. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలయ్య గారు ఇక మీ కడుపులున్నది అంతా కక్కుర్రి. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు. తుగులకు ఎప్పుడో మన చరిత్రలో తుగులకు అని చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి అంటే తుగులకు నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లెత్తే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకుంటున్నావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శాడిస్ట్. నువ్వు ఎవరు చెప్పినా ఇంటలేవంటే నువ్వు సైకో అయితేనే ఇవ్వడు. ఈయనరా సీఎం అంటే రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ బాధలు తెలుసుకొని వాళ్ళ రందులు వాపాలే, జనంను తిప్పలు పెట్టేటోడు ముఖ్యమంత్రి గాడు అంటున్నాడు. ఈటెల సారు సీఎం రేవంతాల సార్ను ఎత్తిపొడిస్తే షై పార్టీ లీడర్ కం సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు ఎంపీ సార్ను ఇట్లా చేసుకుండు. బగర్ సబ్జెక్టులో ఈటెల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టిన, తిట్టనికనే పెట్టిన ప్రెస్ మీట్. వాడు ఒక మెంటల్ అయిపోయాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటెల రాజేందర్కి. అందుకే ఆయన పాగలగాడయ్యాడు, బేకూఫ్ చాతలు చేస్తున్నాడు ఈటెల రాజేందర్. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు ఇనుండ్రి. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజలు తీపిస్తాం నేను. అయ్యా ఎంపీ ఈటెల రాజేందర్ సారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సారు ఇట్లా మీరు మైకులు పట్టుకొని ఒకరు ఎత్తి పొడుచుకున్న మీద పెట్టిన కాయసుల ప్రజల అవసరాలు తీర్చేందుకు పావులంతూ కాయసు పెట్టినా కూడా జనంకు ఏ బాధలు ఉండేటివి కావు. అట్లా కాకుండా ఇట్లా ఎత్తి పొడుచుకొని ఒకరు ఎత్తేసుకుంటే ఏమొస్తుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.